హనుమ సీతమ్మతో ఇలా చెబుతున్నాడు. రాముడిని మోసగించి రావణుడు నిన్ను ఎత్తుకుపోయేటప్పుడు నీవు బంగారు నగలన్నీ ఋషిముఖ పర్వతం మీద పడవేశావు కదమ్మా. మేము వాటిని తీసి దాచి ఉంచాము. శ్రీరాముడు అక్కడికి వచ్చినప్పుడు సుగ్రీవుడు ఆ నగలను చూపించాడు. వాటిని చూసి శ్రీరాముడు సంతోషించి సుగ్రీవునికి అభయమిచ్చి దుందుభి కళేభరాన్ని తన్ని 7 తాటి చెట్లను ఒక్క బాణంతో కూలగొట్టి అద్భుతమైన శక్తితో వాలిని సంహరించాడు. సుగ్రీవుడిని కిష్కింధ రాజ్యానికి రాజుగా చేసి వాలి కుమారుడైన అంగదుడిని యువరాజుగా చేసి లెక్కలేనంత మంది వానర సైన్యాలు కొలుస్తూ ఉండగా మాల్యవంత పర్వతానికి వచ్చి అక్కడి నుండి నిన్ను వెతకడానికి వానర వీరులను అన్ని దిక్కులకు పంపించాడు. దక్షిణ దిక్కులో నిన్ను వెతకడానికి అంగదునితో కలిసి వానర వీరులము ఇక్కడికి వచ్చామని హనుమ చెప్పాడు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.